యేసు ప్రభులో ఉన్న రెండు ప్రధాన లక్షణాలు, ఒకటి ప్రేమ, రెండోది క్షమాపణ. ఎవరికైనా యేసు ప్రభు గురించి సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా ఈ రెండు విషయాల గురించి మాట్లాడతారు. క్రైస్తవులుగా మనము మన సహోదరుల పట్ల లేదా ఇతరుల పట్ల క్షమించే విషయంలో మనం ఎలా వ్యవహరించాలి, క్షమించే విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి, నేను 3 విషయాలు క్లుప్తంగా వివరిస్తాను. మొట్టమొదటి విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైననో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. మనకి ఎవరితో అయినా మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఎవరితో అయినా విభేదాలు వచ్చినప్పుడు, ఎవరితో అయినా గొడవ జరిగినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్లో తప్పు మనదైతే మొట్టమొదట మనం వెళ్ళి ఆ వ్యక్తికి మనం క్షమాపణ చెప్పాలి. చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే, ఎవరి పట్ల అయితే తప్పు చేశారో ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పకుండా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను పలానా వ్యక్తి పట్ల నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ప్రభువా అని దేవునికి క్షమాపణ అడుగుతారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం ఏమంటుందంటే, నాకు ప్రార్థన చేయటం కాదు, నాకు క్షమాపణ చెప్పడం కాదు, ముందు నువ్వు ఎవరి పట్ల అయితే తప్పు చేశావో నీ అర్పణను ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ముందెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు అని దేవుడు చెప్తున్నాడు. సమాధానం ఎప్పుడు వస్తుంది? క్షమాపణ చెప్పినప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఎవరి పట్ల అయితే తప్పు చేశామో ఆ వ్యక్తి వయసులో మనకంటే చిన్నవాడైనా, జ్ఞానంలో తెలివితేటలో మనకంటే తక్కువవాడైనా, స్టేటస్లో మనకంటే కింది స్థాయి వ్యక్తి అయినా, ఉద్యోగంలో మనకంటే తక్కువ స్థాయి వాడైనా, తప్పు చేసింది మనము కాబట్టి మొట్టమొదట మనమే వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాలి. చాలామంది క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడతారు. తప్పు చేయడానికి లేని సిగ్గు క్షమాపణ చెప్పడానికి దేనికి? కాబట్టి ఎవరి పట్లైనా మనం తప్పు చేసినప్పుడు మనము మొట్టమొదట ఆ వ్యక్తికి మనం క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే ధైర్యం మనకు ఉండాలి. ఇక రెండో విషయం గురించి మాట్లాడుకుంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. ఎవరైనా మన పట్ల తప్పు చేసి మన దగ్గరికి వచ్చి మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనము వారిని క్షమించగలగాలి. ఆ వ్యక్తి చేసిన తప్పు మనల్ని ఎంత బాధ పెట్టినా, ఆ వ్యక్తి చేసిన తప్పు మనల్ని ఎంత గాయపరిచినా, ఎంత వేదన మనకు కలిగించినా సరే, ఆ వ్యక్తి చేసిన తప్పుకి పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి మనము క్షమాపణ అడిగిన వారిని, మనకి సారీ చెప్పిన వారిని మనం హృదయపూర్వకంగా వారిని క్షమించాలి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగానే మీరుని క్షమించని అంటున్నాడు. దేవుడు మరి పశ్చాత్తాపపడినప్పుడు క్షమిస్తాడు. అలాగే మనం చేసిన తప్పు యొక్క సైజ్ ఎంత, పాపము సైజ్ ఎంత అనేది దేవుడు చూడడు. అలాగే మనము కూడా ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆ తప్పు యొక్క సైజ్ ఎంత, పాపం యొక్క సైజ్ ఎంత అనేది చూడకుండా వారి పశ్చాత్తాపాన్ని బట్టి మనము క్షమించేవారుగా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు క్షమించలేనంత పెద్ద పాపం అంటే ఈ భూమి మీద లేదు, దేవుడు క్షమించలేనంత పెద్ద పాపాత్ముడు కూడా ఈ భూమి మీద లేడు అన్నాడు. కాబట్టి దేవుడు ఎలాగైతే క్షమిస్తున్నాడో మనము కూడా మన పట్ల క్షమాపణ అడిగిన వారిని మనం క్షమించేవారుగా ఉండాలి. ఇక 3వ విషయం గురించి మాట్లాడుకుంటే, చాలామంది మన పట్ల తప్పు చేస్తారు, తప్పు చేసి మనకి క్షమాపణ చెప్పరు. క్షమాపణ చెప్పకపోగా పైగా మన పట్ల చాలా విరోధంగా ప్రవర్తిస్తుంటారు, మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 4-5 సంవత్సరాల క్రితం నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒక సహోదరుడు ఒక విషయంలో నాకు చాలా బాధ కలిగించాడు. ఆ తర్వాత అతనికి నాకు చాలా కాలం పాటు మాటలు లేవు. కొన్ని నెలల తర్వాత అతను నాకు కనిపించాడు. నేను జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా అతన్ని క్షమించేసి అతని దగ్గరికి వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి యథావిధిగా ఎప్పట్లాగే మాట్లాడాను. అతను కూడా నాతో మాట్లాడాడు. ఆ తర్వాత మరలా ఇద్దరం చాలా కాలం పాటు మాట్లాడుకున్నాం. అతను తర్వాత ఏం చేశాడంటే, గతంలో ఎలాగైతే నన్ను బాధ పెట్టాడో ఆ తర్వాత కూడా నన్ను అదే రీతిగా బాధ పెట్టడం మొదలుపెట్టాడు. గతంలో ఎలాగైతే నన్ను గాయపరిచాడో తర్వాత కూడా నన్ను అదే రీతిగా నన్ను గాయపరచడం మొదలుపెట్టాడు.
అయితే ఆ తర్వాత రాను రాను నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది, క్షమాపణ విలువ తెలియని వాడిని కనుక మనం క్షమించామనంటే, క్షమాపణ అడగకుండా మనం ఒక వ్యక్తిని క్షమించామనంటే ఆ వ్యక్తి మరలా మనల్ని బాధ పెడతాడు, మరలా మనల్ని గాయపరుస్తాడు. కాబట్టి క్షమాపణ విలువ తెలియని వ్యక్తులకి మనం దూరంగా ఉండాలి. అటువంటి వారి యొక్క సహవాసాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి విషయం, మనము తప్పు చేసినప్పుడు మనం వెళ్ళి ఎదుటి వ్యక్తికి క్షమాపణ చెప్పాలి. రెండవది, ఎవరైనా వచ్చి మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనము వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. మూడవది, క్షమాపణ విలువ తెలియని వారి పట్ల మనము జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి.